ప్రతిష్టాత్మకమైన విజయ సంస్థ నుండి వెలువడిన చిట్ట చివరి సూపర్ హిట్ చిత్రం కమలాకర్ కామేశ్వరరావు గారి కథనంతో అఖండ విజయాన్ని సాధించిన గుండమ్మ కథ. నటరత్న ఎన్టీ రామారావు, నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావులు అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రంలో మహానటి సావిత్రి, కళాభినేత్రి జమున కథానాయకులుగా నటించి కథని రక్తి కట్టించారు. ఘంటసాల మాస్టర్ గారి స్వరకల్పంలో రూపొందిన బాణీలన్నీ మధుర గుళికలే. ముఖ్యంగా ఆంజనేయ ప్రసాద్ అలక తీర్చడానికి లక్ష్మీ పాడిన ఈ పాట అమృతంలో ముంచి తీసినట్టు అనిపిస్తుంది, మధురంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఆ పాటని మనకి వినిపించబోతున్నారు సాహితీ. అలిగిన వేళని చూడాలి, గోకుల కృష్ణుని అందాలో. అలిగిన వేళని చూడాలి, రుసరుసలాడే చూపులలోనే, రుసరుసలాడే చూపులలోనే ముసి ముసి నవ్వుల చందాలో. అలిగిన వేళని చూడాలి. అల్లన మెల్లన నల్ల పిల్లి వలి వెన్నను దొంగిల గజ్జలు కల్లన. అల్లన మెల్లన నల్ల పిల్లి వలి వెన్నను దొంగిల గజ్జలు కల్లన. తల్లి మేలుకొని దొంగను చూసి ఆ తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళని చూడాలి, గోకుల కృష్ణుని అందాలో. అలిగిన వేళని చూడాలి. మోహన మురళి గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా. మోహన మురళి గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా. దృష్టి తగులునని జడిసి యశోద, దృష్టి తగులునని జడిసి యశోద తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళని చూడాలి, గోకుల కృష్ణుని అందాలో. అలిగిన వేళని చూడాలి. దర్శకులుగా కమలాకర్ కామేశ్వరరావు గారి దిశను దశను మార్చిన చిత్రం 1958లో ఎన్ఐటి సంస్థ నిర్మించిన పాండురంగ మహత్యం. పుండరీకుడుగా నందమూరి తారక రామారావు, ఆయన సతీమణి రమాపాత్రలో అంజలీదేవి, వేశ్య కళావతి పాత్రలో బి సరోజాదేవి తమ అభినయంతో చిత్రానికి వన్నెతెస్తే, స్వరకర్త టివి రాజు గారు, పదకర్త సముద్రాల రామానుజాచార్యుల వారు తమ సంగీత సాహిత్యాలతో ఈ చిత్రాన్ని అజరామరం చేశారు. సుశీలమ్మ గారు, ఘంటసాల మాస్టర్ గారు పాడగా కళావతి, పుండరీకుల మీద చిత్రీకరించబడిన ఈ సుమధుర గీతాన్ని ఇప్పుడు మీకు వినిపించబోతుంది కారుణ్య అండ్ మాళవిక.
నీవని నేనని తలచితినే, నీవే నేనని తెలిసితినే. కలవరపాటున కలనుకొందు, కలవరపాటున కలనుకొందు, కాదనుకొందు కళాని ముందు, కాదనుకొందు కళ